వైఎస్ఆర్ వారసుడిగా ఆ తండ్రి ఇమేజ్ని ఆయన ప్రజాకర్షణను తన వైపు తిప్పుకున్న జగన్ రాజకీయంగా చూస్తే తనదైన పంథాలో ముందుకు సాగారు. వైఎస్ఆర్ రాజకీయ వరవడికి భిన్నంగా నడిచారు అన్న విమర్శలు ఉన్నాయి. నేల విడిచి సాము చేయడం వల్లనే వైసీపీకి 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైంది అన్న విశ్లేషణ ఉంది. చాలామంది అనుకున్నది ఏంటి అంటే వైఎస్ఆర్ మాదిరిగా జగన్ కూడా రెండోసారి వరుసగా గెలుస్తారు అని. కానీ తండ్రి సక్సెస్ సెంటిమెంట్ని కొనసాగించడంలో మాత్రం జగన్ ఫెయిల్ అయ్యారు. అసలు ఎందుకు వచ్చింది ఈ తేడా, ఎందుకు ఇలా జరిగింది అన్నది ఇప్పటికీ వైఎస్ఆర్ వీరాభిమానుల మనసు తొలిచివేసే ప్రశ్నగా ఉంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇక ఉమ్మడి ఏపీలో చూసుకుంటే వైఎస్ఆర్ ఒక పొలిటికల్ బ్రాండ్గా ఉంటూ వచ్చారు. ఆయన 30 ఏళ్ల పాటు ఉన్న పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. ఒక విధంగా కాంగ్రెస్లో సుదీర్ఘకాలం అసమ్మతివాదిగా పేరు వైఎస్ఆర్కే ఉంది. అలా అసమ్మతి అన్నదే ఆయన రాజకీయ జీవితానికి ప్రధాన ఆకర్షణ అయింది. జనంతో ఎప్పుడూ ఆయన దూరం కాలేదు, వారిని ఎప్పుడూ పక్కనే పెట్టలేదు. అందుకే ఓటమి ఎరుగని నాయకుడిగా వైఎస్ఆర్ నిలిచారు. కాంగ్రెస్లో ఎంతటి నాయకులైనా వైఎస్ఆర్ ఏ రకమైన జంకు గొంకు లేకుండా వారితో విభేదించేవారు. వారితోనే తన అసమ్మతి పోరాటం చేస్తూ ఉండేవారు. అదే సమయంలో ప్రజలతో తన సంబంధాలను ఆయన ఎప్పుడూ మర్చిపోలేదు. వాటిని గట్టిపరుచుకోవడంలో ఆయన ఎంతో శ్రద్ధగా ఉండేవారు. ఇక మీడియాతో సైతం వైఎస్ఆర్ మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసేవారు. చాలా దశాబ్దాల పాటు పోరాడిన వైఎస్ఆర్ 2004లో ఎట్టకేడకు ఉమ్మడి ఏపీ సీఎంగా పదవిని చేపట్టారు. ఆయన ఎన్నికలకు ముందు చేసిన భారీ పాదయాత్ర కూడా సీఎంగా రెండవ అభిప్రాయం లేకుండా కాంగ్రెస్లో ఆయనకే దక్కేలా చేసింది. కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం కూడా వైఎస్ఆర్ అంటే ఎంతో గురి చూపడానికి దోహదపడింది. అంతేకాకుండా వైఎస్ఆర్ ఉమ్మడి ఏపీ నుంచి కాంగ్రెస్కి ఇచ్చిన సీట్లతోనే కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటైంది అన్నది తెలిసిందే. ఇక సీఎం అయ్యాక వైఎస్ఆర్ తన మార్కును చూపిస్తూ వచ్చారు. సంక్షేమ పథకాలను కొత్త పంతులను తొక్కారు. ఎన్నడూ ఊహించని విధంగా, ఎక్కడా లేని విధంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకం ప్రవేశపెట్టి ఎందరో ఉన్నత చదువులు దక్కేలాగా చేశారు. రైతులకు ఉచిత కరెంటు కానీ, ఆరోగ్యశ్రీ కానీ, నీటిపారుదల ప్రాజెక్టులు కానీ వైఎస్ఆర్ మార్కు పథకాలుగా నిలిచి సూపర్ సక్సెస్ కూడా అయ్యాయి. ఇక ప్రజలతో ఎప్పటికప్పుడు కలిసేందుకు ప్రజా దర్బార్ని నిర్వహించేవారు. క్యాంప్ ఆఫీసుల్లో ప్రతిరోజు ప్రజలతో, పార్టీ నాయకులతో కలిసి మొత్తం కోఆర్డినేట్ చేసుకునేవారు. ఆ మీదట జిల్లాల పర్యటనలు కూడా చేపడుతూ జనంలో నిరంతరం ఉండే సీఎంగా గుర్తింపు దక్కించుకున్నారు. మంచి సలహాదారులను తన చుట్టూ పెట్టుకోవడమే కాదు, వారిచ్చిన సలహాలను కూడా అన్ని విధాలుగా బేరీజు వేసుకొని పాటించడం కూడా వైఎస్ఆర్ గొప్పతనంగా చెప్పుకోవాల్సి ఉంది. ఇక ఆత్మగా కేవీపీ ఎప్పుడు ఉండేవారు అన్నది వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. 5 ఏళ్ల పాటు పాలించిన తర్వాత సహజంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది. కానీ రెండోసారి వరుసగా గెలవడం అన్నది వైఎస్ఆర్తోనే ఉమ్మడి ఏపీలో జరిగింది. 2009లో కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసింది. చంద్రబాబు అయితే అనేక పార్టీలను కలుపుకొని మహాకూటమి కట్టారు. ఇంకోవైపు ప్రజారాజ్యం పార్టీతో చిరంజీవి రాజకీయ రంగంలో దిగితే ఓట్లు చీలి వైఎస్ఆర్ మరోసారి సీఎం అయ్యారు. అలా వ్యూహాలతో సైతం వైఎస్ఆర్ దిట్టగా నిలిచారు. వైఎస్ఆర్ మరణం అనంతరం జగన్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తండ్రి మృతి తట్టుకోలేక చనిపోయిన వారిని పరామర్శిస్తాను అని ఆయన ఓదార్పు యాత్రను చేపట్టి బాగానే జనంతో కలిశారు. దాంతో జగన్ వెంట జనాలు పెద్ద ఎత్తున ఆనాడు ఉండేవారు. ఆయన సమావేశాలకు ఫుల్ స్వింగ్లో సాగేవి. ఇక కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జగన్ జనంలోకి వెళ్ళి సొంతగా రాజకీయం చేయడం, పార్టీ పెట్టడం అన్నది అస్సలు ఒప్పుకోలేదు. దాంతో ఆమె జగన్ మీద సిబిఐ, ఈడీ కేసులను పెట్టి 16 నెలల పాటు జైలుకి పంపించారు. ఆ సమయంలో జగన్ కొత్త వ్యూహం అమలు చేసి తన తల్లి, చెల్లెలని జనంలోకి పంపించి పార్టీని జైలు నుంచే నడిపించారు. అలా 2014 ఎన్నికల్లో చూస్తే ఏకంగా 67 సీట్లను ఒక్క ఏపీలోనే సాధించి అసెంబ్లీలో బలమైన ప్రతిపక్షంగా నిలిచారు. ఇక రాజకీయంగా జగన్ కొత్తవారు అని అనుకుంటే ప్రతిపక్ష నాయకుడిగా ఆయన అసెంబ్లీలో టీడీపీని బాగానే ధీటుగా ఎదుర్కొనేవారు. అంతేకాకుండా ప్రజలతో మమేకం కావడంతో జగన్ ఏ రోజు తగ్గలేదు. ఒకవైపు అసెంబ్లీలో, మరోవైపు బయట కూడా ఆయన టీడీపీ ప్రభుత్వం మీద పదునైన పోరాటం చేస్తూ వచ్చారు. ఇక 2019 ఎన్నికలకు 2 ఏళ్ల ముందు అసెంబ్లీకి ఒక నమస్కారం పెట్టి మరీ బయటకు వచ్చారు. ప్రశాంత్ కిషోర్ అనే ఎన్నికల వ్యూహకర్త సలహాలతో భారీ పాదయాత్రకు రెడీ అయ్యారు.
అలా అలుపు సలుపు లేకుండా 3700 కిలోమీటర్లకు పైగా నడిచి ప్రతి వారిని కలిశారు. అందరితో ఆప్యాయంగా మాట్లాడుతూ జనం నేతగా పేరు గడించారు. అంతేకాకుండా తన తల్లికి తన చెల్లికి తలో వైపు పంపించి మొత్తం పార్టీ పవర్ఫుల్గా మార్చి రాజకీయ దిగ్గజమైన చంద్రబాబుకే షాక్ ఇచ్చేలాగా 2019లో ల్యాండ్ స్లైడ్ విక్టరీ కొట్టారు. జగన్ సీఎం అయ్యాక మొత్తం వైసీపీ తీరు జోరు మారిపోయిందని అంటారు. జగన్ ఇలా గద్దెనెక్కారో లేదో అలా కరోనా వచ్చి పడింది. దాంతో ఎవరితోనూ ఎవరికి కనెక్షన్ లేకుండా పోయింది. అయినా సరే జగన్ తన సంక్షేమ పథకాలను ఎక్కడా ఆపలేదు. డీబీటీ విధానం అనుసరించి నేరుగా జనం ఖాతాల్లోనే నగదు జమ చేస్తూ మన్ననలు అందుకున్నారు. అయితే కరోనా తగ్గిన తర్వాత జగన్ టూర్లు ఉంటాయని, జనం వద్దకు వస్తారని అంతా అనుకున్నా అది మాత్రం జరగలేదు. ఓవైపు క్యాడర్ని, మరోవైపు జనానికి దూరం కావడం అన్నది సరిగ్గా అప్పుడే స్టార్ట్ అయింది. వాలంటీర్ల వ్యవస్థను జగన్ కొత్తగా తీసుకొని వచ్చారు. ఇది పౌర సేవల వరకు పరిమితం చేస్తే బాగుండేది. కానీ వైసీపీ కోసం కూడా వారినే వాడుకోవాలని చూడడమే దెబ్బతీసింది అని చెప్పాలి. ఇటు పార్టీని గెలిపించిన కార్యకర్తలు నలిగిపోయారు, అటు నాయకులు సైతం అధినేత దూరమయ్యారు. కేవలం వాలంటీర్లు ఉంటే చాలు గెలిపిస్తారు అన్న నమ్మకంతో ఆయన ముందుకు పోయారు. వాలంటీర్లే వైసీపీకి తిరిగి అధికారంలోకి తీసుకొస్తారు అన్న జగన్ నమ్మకాన్ని 2024 ఎన్నికలు వమ్ము చేశాయి. పార్టీకి ప్రాణం పెట్టిన క్యాడర్ని దూరం పెట్టడంతో భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. పార్టీ ఒకవైపు వీక్ అయినా పట్టించుకోకపోవడం, జనంతో మమేకం కాకపోవడం, ఇవన్నీ కలిసి 2024 ఎన్నికల్లో వైసీపీకి కేవలం 11 సీట్లనే దక్కేలా చేశాయి. దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలను నేరుగా జనం ఖాతాలో వేసి దేశంలోనే సంక్షేమంలో రికార్డును క్రియేట్ చేసినా కూడా పార్టీ వీక్ అయితే ఎలా ఉంటుందో వైసీపీకి 2024 ఎన్నికలు తెలిసి వచ్చేలా చేశాయని అంటారు. అందుకే రెండోసారి వైఎస్ఆర్ మాదిరిగా అధికారంలోకి రాలేకపోయారని కూడా చెబుతారు. పూర్వ వైభవం రావాలి అంటే ఏం చేయాలి? ఇక వైసీపీకి పూర్వ వైభవం రావాలి అంటే అది జగన్ చేతిలోనే ఉందని అనుకుంటున్నారు. వైఎస్ఆర్ అనుభవంతో ప్రజల నాడిని పట్టుకొని 2 సార్లు గెలిస్తే జగన్ కార్పొరేట్ స్టైల్లో వెళ్ళి ఘోరమైన ఓటమిని చవిచూశారు. ప్రజలతో నేరుగా రిలేషన్స్ ఉంచుకోవాలి. పార్టీని ఎప్పటికప్పుడు పటిష్టం చేసుకొని ముందుకు సాగాలి. అలా కాకుండా వాలంటీర్లతోనే అంతా అనుకుంటే రిజల్ట్ ఇలాగే ఉంటుంది అంటున్నారు. ఇక ఇప్పటికైనా జగన్ క్యాడర్ని దగ్గరకు తీసుకోవాల్సి ఉంది. అలాగే కార్పొరేట్ స్టైల్కి స్వస్తి పలికి జనాలతోనే రాజకీయం చేయాల్సి ఉంది అని సూచనలు వస్తున్నాయి. అలా గనక చేస్తే వచ్చేవన్నీ మంచి రోజులే అని చెబుతున్నారు. మరి వైసీపీ అధినాయకత్వం వీటి మీద ఎంతవరకు దృష్టి పెట్టిందో చూడాలి.